నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక అన్ని ప్రధానమైనటువంటి ఎమ్మెల్యే ఎంపీ పదవులు పూర్తిగా అయిపోయినటువంటి నేపథ్యం ఇప్పుడు రానున్నటువంటి స్థానిక ఎన్నికలపైనే అందరూ దృష్టి పెడుతున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ మార్కెట్ కమిటీలను ఎవరిని నియమిస్తారు. ఇప్పుడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అత్యంత కీలకమైనటువంటి పదవుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేతలు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో మొత్తం కీలకమైనటువంటి నాయకులు బీఆర్ఎస్కు చెందినటువంటి వారు ఇతర పార్టీలలో ఎవరు మిగలకుండా పూర్తిగా జానారెడ్డి పక్షమే నిలిచారు. జానారెడ్డి తనయులు ఇద్దరు కూడా ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా గెలుపొంది జానారెడ్డి జోరు కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆయన వ్యూహాత్మకంగా పాములు కదుపుతూ గతంలో ప్రత్యక్ష రాజకీయాలకు పెట్టింది పేరుగా కీలకమైనటువంటి పదవులు అనుభవించినటువంటి జానారెడ్డి ఇప్పుడు అదే వ్యూహాత్మకంగా ఒక వ్యూహకర్తగా ప్రత్యక్ష రాజకీయాలకు స్వచ్ఛ చెప్పి పరోక్ష రాజకీయాలతో వ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ప్రధానంగా రెండు మార్కెట్ కమిటీలు ఉన్నాయి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో. ఒకటి హాల్యా, నిడమనూరు. హాల్యా మార్కెట్ కమిటీ జనరల్ కేటగిరీకి రిజర్వ్డ్ కాగా నిడమనూరు మార్కెట్ మాత్రం బీసీలకు కేటాయించారు. గతంలో ఈ రెండు రివర్స్కు ఉండేది, ఇప్పుడు చేంజ్ అయినటువంటి పరిస్థితిలో ఉండడంతో ఇప్పుడు ఎవరికి ఈ పదవులు దక్కుతాయనే మీమాంస కొనసాగుతుంది. మరి జానారెడ్డి ఎవరికి ఈ పదవులు కట్టబెడతారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా నిడమనూరు మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి అంశంలో కొంత అయోమయ పరిస్థితి ఉంది. నాయకుల్లో కూడా తీవ్రమైనటువంటి అయోమయ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. జానారెడ్డికి సైతం ఎవరికి ఇవ్వాలనే దాని మీదనే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అందులో అక్కడ ఎక్కువ మంది కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. అది బీసీ రిజర్వ్డ్ కావడంతో బీసీ నాయకులు, అత్యంత కీలకమైనటువంటి నాయకులు ఇప్పుడు జానారెడ్డి పక్షాన ఉండడం, ఎవరికి ఇవ్వాలో అనే దాని మీదనే మీమాంస కొనసాగుతుంది. ప్రధానంగా మండల పార్టీ అధ్యక్షుడు అయినటువంటి అంకతి సత్యంకు ఇవ్వాలనే డిమాండు బలంగా పార్టీ వర్గాల నుండి పడతా ఉంది. ఆయన కూడా ఈ పదవి తనకు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యం, ఆయనకు అత్యంత కీలకమైనటువంటి నిడమనూరు మండలానికి కీలకమైనటువంటి నాయకుడు రంగసాయిరెడ్డి సపోర్టు పూర్తిగా ఆయనకు ఉండడం, ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి అంకతి సత్యంకే ఇవ్వాలనే బలమైనటువంటి వాదం వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఇక జానారెడ్డి మదిలో మాత్రం మరొకరు ఉన్నారంటూ ప్రచారం లేస్తుండడంతో బీసీ నాయకుల్లో కొంత ఆందోళన, గరం కనిపిస్తుందనే చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా రావుల చిన్నభిక్షం అనే హాల్యా మండలానికి చెందినటువంటి రావుల చిన్నభిక్షం సీనియర్ నేత, యాదవ సామాజిక వర్గం. ఆయనకు గతంలో పదవులు ఇవ్వలేకపోయాము కాబట్టి ఈసారి ఏదో ఒక పదవి ఇవ్వాలనే ఆలోచనతో జానారెడ్డి గతంలోనే మాట ఇవ్వడం, మాట ఇస్తే తప్పే వ్యక్తి జానారెడ్డి కాకపోవడం, ఆయనకు ఏదో ఒక పదవి కట్టబెట్టడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మార్కెట్ కమిటీ ఉంది. అది హాల్యాలో జనరల్ కేటగిరీకి కేటాయించడం వల్ల హాల్యాలో ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో నిడమనూరుకు షిఫ్ట్ చేయాలనే ఆలోచన జానారెడ్డి మదిలో ఉన్నట్టు ఆయన సన్నిహితులు ఇప్పటికే ప్రచారం చేయడంతో ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారింది నిడమనూరు మార్కెట్పై. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు, ఇక్కడ అనేక మంది బీఆర్ఎస్కు చెందినటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలు చేరడం, ఆయనకు వారికి కుమారులకు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువ మంది నేతలు కావడంతో కేటగిరీలు వారీగా విభజించినటువంటి పరిస్థితి నాగార్జున సాగర్లో కాంగ్రెస్ పార్టీది. రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్నటువంటి జానారెడ్డి మొదటి నుండి కాంగ్రెస్ను వీడకుండా అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ కీలకమైనటువంటి నేతలు, అంటే కష్టకాలంలోనూ కాంగ్రెస్నే అడ్డుపెట్టుకున్నటువంటి వారును ఏ టీముగా, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వచ్చిన వారిని బి టీముగా, అదేవిధంగా ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికల కాలంలో వచ్చినటువంటి వారిని సి టీమ్గా నియమించి మొదటి ప్రాధాన్యత ఏ టీంకి ఇవ్వాలనే నిర్ణయం కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో అంకతి సత్యం పేరే కీలకంగా వస్తూ ఉంది. ఆయనకు మార్కెట్ కమిటీ ఇవ్వాలనే డిమాండ్ కూడా పెరుగుతుండడం, ఆయన కుటుంబ నేపథ్యం కూడా ఆయన తండ్రి అంకతి వెంకటయ్య కూడా జానారెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇండ్లకోటయ్యగూడెం సర్పంచ్గా మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన సీనియర్ నాయకుడిగా మంచి వివాద రైతుడుగా ఉన్నటువంటి ఆయన
తనయుడు సత్యంకు ఇవ్వాలనే డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది. ఆయన సతీమణి కూడా గతంలో జడ్పీటీసీగా చేసినటువంటి అనుభవము, ఆయన అత్యంత కీలకమైనటువంటి నాయకుడు, నిడమనూరులో క్రియాశీలక పాత్ర పోషించేటువంటి రంగసాయిరెడ్డి సన్నిహితుడు కావడం, ఆయన శిష్యుడు కావడం, ఆయన సపోర్టుతో ఆయనకి ఇవ్వాలనే డిమాండ్. కానీ జానారెడ్డి మదిలో మరొక పేరు ఉండడం ఇప్పుడు కొంత గందరగోళ పరిస్థితి అయితే ఉందో దాన్ని మరి ఏ విధంగా ఛేదిస్తారు జానారెడ్డి. ఇక్కడ ప్రధానంగా ఎవరికి మార్కెట్ ఇవ్వాలన్నా రంగసాయిరెడ్డిని ఒప్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అక్కడ కీలకమైనటువంటి నేతలు అనేక మంది, పుష్పలత, ఇటు మేరెడ్డి వెంకట రాహుల్ రెడ్డి ఉన్నప్పటికీ వారందరూ పెద్దగా జోక్యం చేసుకునే అవకాశం లేదు. ప్రధానంగా రంగసాయిరెడ్డి మాత్రం ఒప్పించాల్సినటువంటి పరిస్థితి. ఆయన మాత్రం అంకతి సత్యంకే ఇవ్వాలనే డిమాండ్ కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మరి రావుల చిన్నభిక్షంకు ఇస్తారా, అంకతి సత్యంకి ఇస్తారా అనే చర్చ ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యం. రావుల చిన్నభిక్షం బీఆర్ఎస్ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయన బి టీంకు వర్తిస్తారు. మరి ఏ టీంకు సంబంధించినటువంటి సత్యంకి ఇస్తారా, ఇటు రావుల చిన్నభిక్షంకి ఇస్తారా అనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి భిక్షంకిచ్చి ఏ విధంగా సమన్వయం చేయగలుగుతారు, అది నిడమనూరుకు చెందినటువంటి వ్యక్తి కూడా కాకపోవడంతో ఏ విధంగా సాధ్యమవుతుంది, అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులంతా మరి అడిగే అవకాశం కూడా ఉన్నది. అటువంటి పరిస్థితులు కూడా జానారెడ్డికి ఇప్పుడు జానారెడ్డి జోరు అయితే కొనసాగుతుంది. ఆయనకు వ్యతిరేకంగా కానీ ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి శక్తి సామర్థ్యాలు కానీ అక్కడ నాయకులకు లేవని చెప్పొచ్చు. ఒకే ఒక నాయకుడు రంగసాయిరెడ్డి మాత్రమే కీలకం. మరి తన అనుచరునికి ఇప్పించుకుంటారా రంగసాయిరెడ్డి, మరి జానారెడ్డి మదిలో ఉన్నటువంటి వారికి ఇస్తారా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. ఇంకా 1-2 రోజుల్లో తేలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే డైరెక్టర్లకు ఎవరెవరిని నియమించాలనే అంశంలో డైరెక్టర్లకు సంబంధించినటువంటి వారిని ఎంపిక చేసే ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి పరిస్థితుల్లో జానారెడ్డి మదిలో మాత్రం ఒకరికి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అది ఎవరు అనేది బహిర్గతం అయితే కావట్లేదు. ఈ చర్చలైన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి నిడమనూరు మార్కెట్ ఎవరిని వరుస్తుంది, ఎవరు మార్కెట్ చైర్మన్గా నియమింపబడతారు అనే ఆసక్తికరమైనటువంటి చర్చ అన్ని రాజకీయ వర్గాల్లో చోటు చేసుకుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.